ఉచిత బస్సు పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు వేస్ట్ అయ్యా. ఓకే. నేను చెప్పేది ఏంటంటే ఒక ఎంప్లాయీస్కి కాలేజీ పిల్లలకి ఏమన్నా ఉపయోగమే కానీ మహిళలకు ఉపయోగం లేదు. ప్లస్ ఒకటి కరెంటు బిల్లులు అనేవి తగ్గించినట్టే బాగుండేది. మరింకొకటి ఏం చెప్పాలంటే మహిళల మీద అరాచకాలు ఎక్కువైనాయి. అదొకటి కంట్రోల్ చేయాలి. ఓకే. ఈ ప్రభుత్వంలో మా హోంమంత్రి ఒక మహిళ, అనిత గారు మహిళ హోంమంత్రి మహిళగా ఉన్నారు. మరి మహిళ మీద అత్యాచారాన్ని మీరు అంటున్నారు. మరి మహిళ ఆమె పట్టించుకోవట్లేదు కదమ్మా. ఏం జరిగినా మీడియా ముందుకు వస్తున్నారు కదా. ఎవరు మీడియా ముందుకు వచ్చి ఉపయోగం ఏముంది? ఇప్పుడు సుఖాలి ప్రీతిది అన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారికి వాయించి వదిలిపెట్టాడు. సరే, గత ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఏదో కొంచెం ఏదో చేయాల్సి ఏదో ఇంత చేశారంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 15 నెలలు అయింది కదా. 15 నెలల నుంచి నిన్న 19వ తారీఖు ఆ అమ్మాయి చనిపోయిన రోజు కదా. అప్పుడు కన్నా ఆమె స్పందించి వాళ్ళ మదరు బయటకు వచ్చి ర్యాలీ పెట్టినప్పుడు అమ్మ నేనున్నాను అని ఆమె బయటికి రావాలి కదా. అవును కదా. నేను చెప్పే న్యాయమో కాదో నువ్వే ఆలోచించుకో. ప్లస్ అదొకటి. ఇంకొకటి ఏంటంటే రాజధాని అన్నారు. అది చూస్తే అక్కడ అందరూ ఇప్పుడు పడవలు చేయించుకొని మనం తిప్పుకుందాము, అద్దన్న డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. రోడ్లు గత ప్రభుత్వంలో రోడ్లు వేయలేదు అన్నారు. ఈ ప్రభుత్వంలో రోడ్లు వేయండి. రోడ్లు లేవు. ప్రతి ఒక్కరికి కూడా జీతాలు ఇవ్వటం లేదని కొందరు రోడ్డు ఎక్కుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఏమి మంచి జరిగిందని మీరు మంచి జరిగిందా లేదా అని అడుగుతున్నారే. ఒక్కటి ఆడవాళ్ళని అనేవాళ్ళు బయటికి తిరగాలంటే భయపడుతున్నారు. మేమంటే పెద్దవాళ్ళం, మమ్మల్ని ఎవడేం చేయలేడు. పిల్లల్ని స్కూల్లో పంపిద్దామంటే బడిలో టీచరే. హోంమంత్రి గారు బయటకు వచ్చి నేనున్నాను అని భరోసా ఇచ్చే మార్గం లేదు. నిన్నగాక మొన్న రోజా గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. జగన్ గారి భార్యను మాట్లాడారు. మొన్న దేనికి ఎవరి గురించి మొన్న కూడా ఇప్పుడు రీసెంట్గా ఎన్టీఆర్ గురించి. అసలు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ఎవరైనా కరెక్ట్గా ఉంటారేమో నాకు ఒకటి చెప్పండి. ఆ వాయిస్ నాది కాదంటున్నారు ఎమ్మెల్యే గారు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు. సరే, ఈయన తీసేసేయండి. అసలు ఏ ఎమ్మెల్యే గారు మొన్న రోజా గారిని అంతంతలా మాటలు మాట్లాడాడు. మరి ఆడు ఎవరో చేపల పులుసాడు, వాడు ఫస్ట్ ఆర్పీ గాడు, వాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు చెప్తున్నాను. ఇవన్నీ మీరు ప్రభుత్వం బాగుందా అని అడుగుతున్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పేది సూపర్ 6 సూపర్ హిట్ అయింది, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారిని నేను చెప్తాను సమాధానం. డైరెక్ట్ చంద్రబాబు గారు మీరు టీవీలో ఇవ్వాలి. మాట్లాడింది మొత్తం మీరు వాయిస్. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తర్వాత మీకే ఏమైనా ఇబ్బంది అవుతే అవనీమ్మా. కాకపోతే 3 నెలలు జైల్లో పెడతాడు, 4 నెలలు పెడతాడు. అంతకన్నా పీకేది ఏమీ లేదు మమ్మల్ని ఇక్కడ. మేము ఉండదు న్యాయం మాట్లాడుతున్నాము. ముఖ్యమంత్రి గారు చెప్పేది అయితే సూపర్ 6 ఇచ్చేసాం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఇక్కడ నీ పక్కనే అడిగావు, ఆమె ఏం చెప్పింది? నా గ్యాస్ సిలిండర్లు పడలేదు అంది. నాకు ఒకటే పడింది. అందరికి 2 పడ్డాయి అని కొందరు చెప్పారు. ఒకటే పడింది. పిల్లలకు స్కూల్లో అమ్మఒడి పడింది అని అంటే ఒకరికి 8,000. ఇప్పుడు ఇక్కడ మనవడు ఉంటారు, ఇద్దరుంటే ఒక్కరికే పడింది. ఆ ఒక్కరికి 8,000 పడ్డాయి. మిగిలిన వాళ్ళకి మరి ఒక్కొక్క ఇంట్లో ఒక్కరికి కూడా పడలా. మరి ఇవన్నీ ఇచ్చామంటున్నారు కదా. ఒక్కసారి గడప గడప జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినట్టుగా, వాళ్ళ ఎమ్మెల్యేలు తిరిగినట్టుగా వాళ్ళు కూడా ఒక పాపులేట్ అంటూ తీసుకొని గడప గడప వాళ్ళు కూడా తిరగమని ప్రోగ్రామ్ పెట్టారు కదా. తొలి అడుగు అనే ప్రోగ్రామ్ పెట్టింది ప్రభుత్వం, సక్సెస్ అయిపోయిందని చెప్తుంది ప్రభుత్వం. మాకు రాలేదే. మా జిల్లాకి రాలా, గుంటూరు జిల్లాలో మా మండలానికి రాలా, మా నియోజకవర్గానికి రాలా, ఒక్కరికి కూడా రాలా. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇదిగో పోయిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇదిగోనమ్మా మేము ఇది ఇచ్చాం, మీకు వచ్చినాయా రాలేదా అని గడప గడపకి సంవత్సరం తిరిగారు. తిరిగినప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యింది, మాకు ఇది వచ్చింది, మాకు రాలేదు అని రాసుకున్నారు. వీళ్ళను కూడా అలా తిరగమను. అంటే జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తే నేను 2 రూపాయలు ఇచ్చాను, సంక్షేమం డబుల్ ఇచ్చానని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారమ్మా. అందుకే నేను అనేది ఇలా మీడియా ద్వారాగా కాదు, ఇల్లు తిరిగి వాళ్ళని మాట్లాడమను. అప్పుడు నువ్వు సక్సెస్ అయ్యావో లేదో ప్రజలే చెప్తారు. ఒక వాయిస్ గా చెప్పేది. మీ అభిప్రాయంలో ఈ ఉచిత బస్సు మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఈ ఉచిత బస్సు వేస్ట్ అండి. ఎందుకంటే మహిళలు అందరూ కూడా రారు. ఇవాళ మేమేదో ఫంక్షన్ ఉందని బయటకు వచ్చాం. ప్రతిరోజు అందరూ రారు. కరెంటు బిల్లులు అనేవి 1కి 4 రెట్లు పెంచాడు. అది అందరూ కట్టుకోగలిగి ఉండరమ్మా. అందరే కట్టుకుంటారు. జాబులు చేసే వాళ్ళు కట్టుకుంటారేమో, మాలాంటి వాళ్ళకి కట్టుకోలేము మేము. ఒక్కొక్కరికి 1000 రూపాయలు పడాల్సిన కరెంటు బిల్లు 2,000 3,000 వేసాడు. కూలీ 4 చేసుకునే వాళ్ళకి 600 700 వేసాడు. ఏడు తెచ్చి కడతారు వాళ్ళు. వచ్చేది 300 కూలీ. వాళ్ళకు ఉండాలి కదా. ఫైనల్ గా 1,500 ఇస్తానన్నాడు. దీపావళి ఇస్తారంట. ఎప్పుడు దీపావళి ఇస్తారటే. ఇచ్చినప్పుడు మనం చెప్తాం. అప్పుడు మళ్ళీ నేను చెప్తాను.
చెప్తా సమాధానం. ఓకే. ఒకవేళ నేను ఇట్లా చెప్పానని నన్ను ఏమైనా చేస్తారని నా భయం నాకేమీ లేదు. నా అడ్రస్ కూడా నీకు చెప్తా. చేసేదేముంది, ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు తప్ప నిన్నే హోంమంత్రి గారు చెప్తున్నారు. హోంమంత్రి గారిని వచ్చి డైరెక్ట్ గా అరెస్ట్ చేయమను, ఏం ప్రాబ్లం లేదు. ఫైనల్ గా జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? తప్పకుండా. ఎట్టి పరిస్థితుల్లో రానవనని పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కు భయం వచ్చి భయపడి నిద్ర పట్టక నిన్నట్లో కూడా జగన్ ఏం చేస్తాడోనన్న భయంతో పవన్ కళ్యాణ్ కు ఒక భయం ఏర్పడిపోయింది. అసలు జగన్ జోన్ ఎందుకండి, మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారన్నావు, నిరీతిగా మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రజలకు ఏం చేయాలో ఆలోచించు. ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా జగన్ చెప్పం ఎందుకండి మీకు? అంటే జగన్ వల్ల ఈ వ్యవస్థలు ఇలా తయారైపోయినాయి కాబట్టి వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రం మేము ముందు తీసుకెళ్తామని చెప్తున్నారు ఈ ప్రభుత్వంలో. వాళ్ళు చెప్పేది ప్రతి వ్యవస్థ కూడా వెనక్కి వెళ్ళిందని చెప్తున్నారు. నేను కాదు, ప్రభుత్వం చెప్పే మాటలు ఇవి, మంత్రులు చెప్పే మాటలు. వ్యవస్థ వెనక్కి వెళ్ళింది. ఆ వ్యవస్థ నువ్వే ముందుకు తీసుకొచ్చావు, ఒక్కటి నిరూపించు. నువ్వు మీడియా ముందుకు రా, నువ్వు మీడియా ముందుకు వచ్చి జగన్ తప్పు చేశాడు, నేను ఈ నిజం మాట్లాడుతున్నా, జగన్ చేసిన తప్పు నేను సరి చేశానని పవన్ కళ్యాణ్ ముందుకు రమ్మను. ప్రతి ఒక్క మహిళ వచ్చి పవన్ కళ్యాణ్ నిలబడిద్దా లేదో కనుక్కో. అంటే 3 పార్టీలు ఈసారి కూడా కలిసే వస్తాయి. ఎవరు ఈసారి? కూటమి. అట్లాగే రమ్మను, వస్తారు, వాళ్ళు కలిసే వస్తారు. మరొక 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి ఉండాలని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ రానని కూడా ఆయన చెప్తున్నారు. చూద్దామయ్యా, ఈ 4 సంవత్సరాలు నిలబడమని వాళ్ళని. అంటే వాళ్ళని ఈ 4 సంవత్సరాలు అసలు పవన్ కళ్యాణ్ పార్టీలో కలిసాడే కానీ ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఓకే. ఇప్పుడు నేను అంటే మీరు ఏ నమ్మకంతో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు? ఒక్కడే కదా ఆయన వచ్చేది, సింగిల్ గా ఆయన వచ్చేది. వీళ్ళు 3 పార్టీలు కలయికతో వస్తున్నారు, 3 పార్టీలు బలం ఉంటది కదా, మరి ఒక్కడే ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? ఒక్కడే ఎలా గెలుస్తాడు అనుకుంటున్నారంటే జనంలో ఉన్న నమ్మకం అది. జగన్ అంటే భరోసా ఒకటి జనానికి. జగను అని అంటే ఎవరైనా ముందుకు వస్తారు అబ్బాయి, అంటే ఆ పార్టీ అని కాదు, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ మాట్లాడాలి. ఇప్పుడు మీరు చేసిన న్యాయం ఏంటి? నేను అనేది ఏంటి? ఉచిత బస్సు అవసరమా? ఇప్పుడు మన విజయవాడకు దుర్గ గుడికి వెళ్తుంటే ఇక్కడ నుండి టికెట్ కొట్టారు, 10 రూపాయల టికెట్ అని నువ్వు టికెట్ కొట్టించావుగా, అది కూడా లేకుండా చేయాలిగా. అసలు నువ్వు ఏదైనా పథకాలు చేశాను అంటే శాంతం నిర్మూలించాలి అన్యాయాన్ని. మెయిన్ హోంమంత్రి అనిత గారిని ముందుకు రమ్మనండి. జగన్ ఆడిపోసుకోవటం కాదు, వీళ్ళంతా కూడా హోంమంత్రి గారిని రమ్మనండి. లోకేష్ గారిని అసలు జగన్ ఊసి ఎత్తకుండా ఒక్కరోజు వాళ్ళ పేపరు ఉండదు, వాళ్ళ ఛానల్ ఉండదు.